రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది ఈ జాతి గౌరవాన్ని. తల్లులు పుణ్యగేహినులు, ఆ దేవతల భార్యలు నా తల్లులు, తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందునే తలంతు. పుణ్యజనులందరూ నా తండ్రులు, పుణ్యజనుల భార్యలు నా తల్లులు అని నమ్ముతాను. ఓ సురగేహినులారా, ఓ దేవతల భార్యలలారా, ధర్మపు నోముల దాన మీకు కూతురను. అమ్మా అంటున్నాను కదా, మీకు కూతుర్ని. ధార్మికంగా ఎన్ని నోములు నోచాను. మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్మరల ఐదవ చేయరే మీకు మ్రొక్కెదన్, మీకు నమస్కారం చేస్తాను. మీ అల్లుణ్ణి తెచ్చి ఇచ్చి నన్ను ఐదోతనంతో మళ్ళీ నిలబెట్టరా? ఆ ఐదోతనం లేకుండా బ్రతకలేను. కాళీయమర్దన ఘట్టంలో కృష్ణ భగవానుడితో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అంటారు. మాకు మళ్ళీ భర్తల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేసినట్టే. మా భర్తల్ని బ్రతికించవయ్యా, తాండవం ఆపవయ్యా, చచ్చిపోతాడయ్యా కాళీయుడు. కాబట్టి మళ్ళీ మాకు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. చిన్నప్పుడు మా నాన్నగారు చేశారు పెళ్ళి, ఇదిగో నువ్వు తాండవం చేస్తున్నావు, పోతాడు. నువ్విప్పుడు వదిలిపెట్టేస్తే నిత్యము భద్రము మా ఐదోతనం మిగులుతుంది, మిగల్చవా అని అడిగారు. అలా అడిగింది. నన్మరల ఐదవ చేయరే మీకు మొక్కెదన్. ఏదో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని పాపం రతీదేవి ఏడుస్తుంటే దూరంగా మిణుకు మిణుకుమంటూ ఎవరో నిలబడి పాపం బాధపడుతున్నారు. రారే ఏడుపుమాన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికి నా పుణ్యంబు వినిపింపరే నా కుయ్యెరిగింపరే తేరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ తేరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. రతీదేవి అంత బాధపడింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అటువంటి స్థితిని పొందిన ఆవిడ్ని ఐదోతనం ఇచ్చి కాపాడింది ఆ తల్లి. అందుకే పార్వతీ కళ్యాణం విన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తుంది. ఆ రతీదేవి అడిగింది, ఆవిడంది, రారే ఏడుపు మాన్పరే. అయ్యో అందరూ పారిపోయారు, కనీసం నా ఏడుపు మాన్పించేవాళ్ళు లేరు. ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే. మా మామగారు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, వెళ్ళి చెప్పి ఆయన్ని తీసుకురారా, ఆయన మాట వింటాడు శివుడు. మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే. ఐదోతనం ఉన్న వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి అంటారు. నా అత్తగారు లక్ష్మీదేవి, నేను ఇలా అయిపోయాను. నా పుణ్యం మా అత్తగారికి చెప్పరా, ఇలా అయిపోయింది మీ కోడలని. సిరికినా పుణ్యంబు వినిపింపరే ఈరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా. అదిగో ఆ శంకరుణ్ణి వేడి మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యేటట్టుగా చేసి ఆ బూది కుప్పలోంచి మళ్ళీ నా భర్త బ్రతికేటట్టుగా చేసి దీర్ఘాయుష్మంతుడిగా నా భర్తను నాకు ఇవ్వరా? దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. ఆ మంగళసూత్ర బంధనం ఎప్పటికీ నా మెడలో ఉండిపోయేటట్టుగా ఆవిడ సర్వమంగళ దేవత. ఈ పద్యాలకి ఎంతో శక్తి ఉంది తెలుసా అండి. ఇవి వినడం, ఆ రతీదేవికి సౌభాగ్యం అనుగ్రహింపబడడం అంత చిన్న విషయం కాదు. అది ఎంతంత గండాన్ని తప్పిస్తుంది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టం అంత గొప్పదై. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. మీకు పుణ్యం ఉంటుంది, నా మంగళసూత్ర బంధనం నిలబెట్టరా అని అడిగింది. అడిగితే ఆయన మహాదేవుడు అలాగే తపస్సులో ఉన్నాడు. ఎవరు వస్తారు? ఆయన కోపానికి ఎదురు నిలబడి అడిగగలిగిన మొనగాడు ఎవరుంటాడు? ఎవరు రాదు. కానీ జగన్మాత వింది. తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆమె అప్పటికి కన్యలా నటిస్తోంది. కానీ ఆమెకి తెలుసు కదా. ఆమె ఆలోచించింది, అయ్యో పిచ్చి తల్లి ఎంత ఏడుస్తోంది. ఏదో లోకాల్ని రక్షించాలని ప్రయత్నించాడు, తారకాసుర సంహారం చేద్దామని వద్దని అన్నాడు. కానీ రాజాజ్ఞకి లొంగిపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు లోకములకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఏమిటి ఉపద్రవం? మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు వేసేవాడు లేడు. మన్మథ బాణములు పడవు కాబట్టి ఎవ్వరి యందు కూడా మనసులలో ఉత్సాహం లేదు. మనసులలో ఉత్సాహం లేదు కాబట్టి కామం లేదు. కామం లేదు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేదు. ఆకర్షణ లేదు కాబట్టి సృష్టి లేదు. సృష్టి లేదు కాబట్టి శరీరాలు లేవు. శరీరాలు లేవు కాబట్టి జీవులకు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు లేవు. చక్రం ఆగిపోయి, జనమరణ చక్రం. మరి ఈ జీవులందరూ అలా ఉండిపోయారు. ఎలా? శరీరాలు. అటు లోకానికి ఉపకారం చేయాలి, ఇటు ఆవిడికి ఉపకారం చేయాలి.
రేపు పొద్దున్న అంటే నేను కాల్చేవాణ్ణి నువ్వు బ్రతికించేదానివా అంటే మహాపతివ్రత. అందుకు ఆవిడేం చేసిందంటేట రతీదేవి దగ్గరికి వచ్చి ఊరడించి నీకు కనపడతాడు దీర్ఘాయుష్మంతుడిగా, కాబట్టి బెంగ పెట్టుకోకు, నీ భర్తని బ్రతికిస్తున్నాను కానీ రూపం ఉండదు, అనంగుడై శరీరము లేనివాడై ఉంటాడు, నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు, అదే కార్యం నిర్వహిస్తాడు అని మన్మధుడితో అంది. పిచ్చివాడా, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుడు లొగుతాడా, నేను పట్టుకుంటానని ఆ ధనస్సు ఆ బాణములే ఆవిడ తీసుకుని కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరిగా కూర్చుంది. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లోకమునకు తల్లిదండ్రులుగా కూర్చున్నారు. ఇప్పుడు మన్మధుడు కంటికి కనపడకుండా బాణములు వేసి మళ్ళీ లోకంలో సృష్టి జరగడానికి కారణమయ్యాడు. ఇంత ఎలా అనుగ్రహించిందిట, ఇలా అని కాదు, అలా కూర్చున్నది అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ రతీదేవి ఏడుపు విని ఇలా చూసిందిట, అంతే, ఇదంతా జరిగిపోయింది. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.